మహాభారత ఇతిహాసాన్ని వ్యాసుడు 5000 ఏళ్లకు ముందు రచించారు. 5000 ఏళ్ల క్రితం అప్పటి చరిత్రను ఒక ఇతిహాసంగా రచించడమే ఒక అద్భుతం. ఇప్పటికీ మహాభారతాన్ని మించిన రచన, అన్ని క్యారెక్టర్లతో రాసిన గ్రంథం ఇంకోటి లేదు. అది అప్పటి చరిత్రను చెప్పే సాహిత్యం మాత్రమే కాదు, ఇప్పటికీ అంతు చిక్కని సైంటిఫిక్ విషయాలు ఎన్నో మహాభారతంలో కనిపిస్తాయి. ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ సైన్స్ అంటున్న చాలా విషయాలు ఆనాడు మహాభారతంలో వ్యాసుడు ఎలా అంత వివరంగా రాయగలిగారు అన్నది గ్రేట్ మిస్టరీ. ఒకవేళ ఇప్పటికి మించిన టెక్నాలజీ ఆనాడు ఉందా? ఆ టెక్నాలజీని అప్పటివారే పూర్తిగా నాశనం చేశారా అన్నది మరో మిస్టరీ. మనకు తెలియని ప్రతి విషయాన్ని కల్పన అనేయడం చాలా ఈజీ, కానీ మహాభారతంలో కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ సైన్స్ని కాదని ఎలా అనగలం? అందుకే మహాభారతంలో ఉన్న గ్రేట్ సైంటిఫిక్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతంలో ఆది పర్వంలోనే ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ధృతరాష్ట్రుడు, పాండురాజుల పుట్టుక. వ్యాసుడు నియోగ ధర్మం ద్వారా అంబిక, అంబాలికలతో సంగమించడం వల్ల ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించారు. తపస్సు నుంచి నేరుగా వచ్చిన వ్యాసుడి రూపాన్ని చూసి భయపడి అంబిక కళ్ళు మూసుకుంది. అలా అంబికకు అంధుడైన ధృతరాష్ట్రుడు పుట్టాడు. వ్యాసుడిని చూసి భయంతో అంబిక సోదరి అంబాలిక బిగుసుకుపోయింది. అలా పాలిపోవడం వల్ల ఆ రంగుతోనే పాండురాజు పుట్టాడు. మరోసారి అంబాలికకు బదులు తన దాసిని పంపిస్తే ఆ దాసి భక్తితో వ్యాసుడిని సేవించడం వల్ల ధర్మపరుడైన మేధావి విదురుడు పుట్టాడు. ఇందులో సైన్స్ ఏముంది అనిపించవచ్చు, కానీ చాలా ఉంది. ముగ్గురికి మగపిల్లలు పుట్టారు. వ్యాసుడు అది ఎలా నిర్ణయం చేయగలిగాడు? 1974లో అమెరికా అయోవా యూనివర్సిటీలో డొనాల్డ్ లాకే అనే ఇద్దరు సైంటిస్టులు ఇదే విషయంపై పరిశోధన చేశారు. స్త్రీ పురుష సంభోగ సమయంలో వారి మానసిక ఆవేశాలే బిడ్డ లింగ నిర్ణయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని వారు చెప్పారు. అంబిక, అంబాలిక మానసిక స్థితుల వల్లే వారికి మగబిడ్డలు పుట్టారు. మానసికంగా సంక్షోభం ఎక్కువగా ఉన్నప్పుడు సంభోగ సమయంలో వై క్రోమోజోమ్ ఉన్న వీర్యకణాన్ని అండం ఆకర్షిస్తుందని సైన్స్ చెప్తోంది. కురువంశానికి అప్పటికి రాజు అవసరం కాబట్టి వ్యాసుడు అలాంటి పరిస్థితిని అంబిక, అంబాలికలకు సృష్టించాడు. అంతేకాదు, ఈనాటి స్పెర్మ్ డొనేషన్, ఆనాటి నియోగ పద్ధతి ఒకేలా కనిపిస్తాయి. వ్యాసుడు మహర్షి మాత్రమే కాదు, వేదాలను పరిశోధించిన సైంటిస్ట్. ఆయనకు తెలియని సైన్స్ లేదు. ఇక కౌరవుల జననం మహాభారతానికే హైలైట్. కుంతి కన్నా ముందే తనకు బిడ్డ పుట్టాలని గాంధారి అనుకుంది. అది జరగలేదు. అప్పటికే ధర్మరాజు జన్మించాడు. ఆ ఆవేశంతో గాంధారి తన గర్భం మీద కొట్టుకుంటే గర్భంలో ఉన్న పిండం మాంసం రూపంలో కింద పడిపోయింది. వ్యాసుడు వచ్చి కింద పడిన ఆ మాంసఖండాన్ని 101 భాగాలు చేసి మృతభాండాల్లో సంరక్షించాడు. పెద్ద టెస్ట్ ట్యూబ్ తరహా కుండల్లో ప్రత్యేకమైన నెయ్యి, రసాయనాలు నింపి మాంసఖండాలను ఒక పద్ధతి ప్రకారం దాచి వాటిని పెంచాడు. అంటే ఒక కృత్రిమ గర్భాశయాన్ని ల్యాబ్లో సృష్టించాడన్నమాట. ప్రతిరోజు ఒక నిర్ణీత సమయంలో గాంధారిని ఆ 101 కుండలను తాకమని చెప్పాడు. మాతృత్వ వాత్సల్యం స్పర్శ వల్లే ఆ కుండల్లో అండాలు మాతృగర్భం బయట కూడా పెరిగాయి. ఇప్పటి టెస్ట్ ట్యూబ్ టెక్నాలజీ, ఆనాటి మృత భాండ టెక్నాలజీ ఒకటే. అలా ఆ కుండల్లోనే దుర్యోధనుడు, మిగిలిన వారు పుట్టారు. విచిత్రం ఏంటంటే, తనకో ఆడపిల్ల కావాలని గాంధారి కోరుకుంటే ఆడపిల్ల పుట్టేలా కూడా వ్యాసుడు చేయగలిగారు. కౌరవులకు ఒకే ఒక చెల్లిగా దుస్సల జన్మించింది. ఈ విధానాన్ని కొందరు సైంటిస్టులు 3 రకాలుగా విభజించారు. ఒకటి, పిండాలను ఖండించడం, అంటే మెడికల్ భాషలో చెప్పాలంటే స్లైసింగ్ ఎంబ్రియో అంటారు. ఇక రెండోది, తల్లి గర్భాన్ని పోలిన కొత్త వాతావరణాన్ని సృష్టించి పిండాలను పెంచడం, అంటే ఆర్టిఫిషియల్ యుటెర్నస్. ఇక మూడవది, మాతృస్పర్శ కల్పించడం, అంటే మదర్ టచ్. ఇలా ఒక్క పిండాన్ని 100 భాగాలుగా చేసి 100 మంది కుమారులు జన్మించేలా వ్యాసుడు చేయగలిగాడు. మహాభారతంలో మనకు కనిపించే కృత్రిమ గర్భాలను ఇప్పటికీ మోడర్న్ సైన్స్ కనిపెట్టలేకపోయింది. మన సైన్స్ సరోగసి దగ్గరే ఆగిపోయింది. కానీ ఆనాడే వ్యాసుడు బయటే తల్లి గర్భాన్ని పోలిన వాతావరణాన్ని ల్యాబ్లో తయారు చేయగలిగాడు. ఒకవేళ ఇది వ్యాసుడి ఊహే అయినా గొప్ప ఇన్వెన్షన్ కదా. ఇప్పుడు కనిపెట్టినా కూడా ఎంతోమంది బిడ్డలు లేని జంటలకు అదో పెద్ద వరం కదా. ఇలాంటివి చూసినప్పుడే మహాభారత కాలంలో గ్రేట్ సైన్స్ ఉందని ఒప్పుకోక తప్పదు. ఇక ట్రాన్స్సెక్సువల్, లింగ మార్పిడి, ఇది మహాభారత కాలం నాటికే ఉంది.
భీష్ముడిని చంపేందుకు అంబ శిఖండిగా పుట్టింది. మొదట ఆడపిల్లగా పుట్టి ఆ తర్వాత మగవాడిగా మారిన క్యారెక్టర్ శిఖండి. దీన్నే ఇప్పటి భాషలో ట్రాన్స్ సెక్సువలిజం అంటారు. ఇప్పుడిప్పుడే ఈ సర్జరీల గురించి వింటున్నాం. చాలామంది లింగ మార్పిడి చేసుకోవడం కూడా చూస్తున్నాం. ఒక యక్షుడు సైక్రియాటిక్ ట్రీట్మెంట్తో తన మగతనాన్ని శిఖండికి ఇచ్చాడు. అంతవరకు ఆడపిల్లగా పెరిగిన శిఖండి మగవాడిగా మారాడు. ఇక బృహన్నల పాత్ర మరో అద్భుతం. కొంతకాలం మాత్రమే లింగ మార్పిడి చేసుకోవడాన్ని టెంపరరీ ట్రాన్స్సెక్సువాలిజం అంటారు. ఇది సాధ్యమా అంటే సాధ్యమే అని మోడర్న్ సైన్సే చెప్తుంది. ఇటువంటి స్థితిని సైన్స్లో హెర్మాఫ్రోడైటిజం అంటారు. కొంతకాలం స్త్రీగా ఉండి మళ్ళీ పురుషుడిగా మారే లక్షణం ఇది. కొన్ని జంతువుల్లో కూడా ఈ లక్షణం ఉంటుందట. ఊర్వశి శాపం వల్ల అర్జునుడు ఏడాది పాటు ట్రాన్స్జెండర్గా ఉంటాడు. అజ్ఞాతవాసంలో ఆ శాపమే ఆయనకు వరంగా మారింది. కనుక మహాభారత కాలంలోనే హెర్మాఫ్రోడైటిజం గురించి అప్పటి వారికి పూర్తి అవగాహన ఉంది. అందుకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ బృహన్నల. కోరుకున్నప్పుడు పురుషుడు స్త్రీగా మారే సైకలాజికల్ ట్రీట్మెంట్లు ఆ రోజుల్లోనే ఉన్నాయని చెప్పేందుకు బృహన్నల క్యారెక్టర్ని మించిన ఎగ్జాంపుల్ లేదు. ఇక టెస్ట్ ట్యూబ్ బేబీస్ గురించి మహాభారతంలో ఎన్నోసార్లు కనిపిస్తుంది. అసలు ఆ టెక్నాలజీని మహాభారతంలో వాడుకున్నట్టు ప్రపంచ సాహిత్యం లేదా చరిత్రలో ఇంకెవరూ వాడలేదు. భారతంలో టెస్ట్ ట్యూబ్ తరహాలో పుట్టినవారు చాలామందే ఉన్నారు. కౌరవులు కృత్రిమ గర్భంలో పెరిగారు. పురాణాల్లో వశిష్ఠుడు, అగస్త్యుడు కూడా టెస్ట్ ట్యూబ్ తరహాలో పుట్టినవారే. భారతంలో భరద్వాజుడు తన తేజస్సుని కుండలో అండంగా మార్చి పెంచుతాడు. కుండను ద్రోణపాత్ర అంటారు. అలా ద్రోణ పాత్రలో పుట్టినవారే కురు పాండవుల రాజగురువు ద్రోణాచార్య. అలాగే గౌతమ మహర్షి వంశానికి చెందిన శరద్వంత మహర్షి కూడా తన తేజస్సుని ఘృతభాండాల నిక్షిప్తం చేసి కృపాచార్య కృపుని పుట్టించారు. ఇక్కడ శరద్వంతుడు మగ ఆడబిడ్డల కవలలను సృష్టించడం మరో వండర్. ఇలా వ్యాసుడి కన్నా ముందే ఈ ఘృతభాండాల టెక్నాలజీ మహాభారత కాలంలో విస్తృతంగా ఉంది. ఇప్పటి ఫిజిక్స్ సూత్రాలు ఎన్నో మనకు మహాభారతంలో కనిపిస్తాయి. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అంటే అర్థం, ఉన్నదానిని పూర్తిగా నాశనం చేయలేం, లేని దాని నుంచి ఉన్నదానిని సృష్టించలేం. పదార్థం శక్తిగా మారుతుంది, శక్తి పదార్థంగా మారుతుంది. అంటే శక్తిని నాశనం చేయలేము అనే కదా అర్థం. ఐన్స్టీన్ శక్తి సిద్ధాంతమైన E=mc² చాలా ప్రఖ్యాతి చెందింది. పైన చెప్పిన సూత్రం కూడా ఇలాంటి అర్థాన్ని చెప్తోంది కదా. ఇలాంటి ఎనర్జీ థియరీస్ ఎన్నో మనకి మహాభారతంలో కనిపిస్తాయి. 1945 జూలైలో అమెరికన్ సైంటిస్ట్ రాబర్ట్ అపెన్హైమర్ అణుబాంబుని కనిపెట్టాడు. అప్పుడు జరిగిన మహా విస్ఫోటనం గురించి విని ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఆ విధ్వంసాన్ని తలుచుకుని భయపడింది. హిరోషిమాపై అమెరికా అణుబాంబు దాడి చేసినప్పుడు ఒక అంధురాలికి కూడా ఆ కాంతి అనుభవం కలిగి తన తాతని ఏం జరిగింది అని అడిగిందట. అంధులకు కూడా కనిపించేంత డీప్ లైట్ని న్యూక్లియర్ బాంబ్ కల్పించగలదు. ఆ బాంబు గురించి హైమర్ని ప్రెస్ మీట్లో అడిగారు. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం భగవద్గీత. భగవద్గీతలో విశ్వరూప దర్శనం ఉంటుంది. అందులో దివిసూర్య సహస్రస్య అనే శ్లోకం అర్థాన్ని ఒక విదేశీయుడైన ఓపెన్హైమర్ వివరించాడు. ఒకేసారి 1000 సూర్యుల శక్తి విడుదల గురించి భగవద్గీతలో ఉందని, ఆ శ్లోకమే తనకు ప్రేరణ అని చెప్పాడు. 5000 సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చూపించిన విశ్వరూపం ఎన్నో ఆటం బాంబుల విస్ఫోటనాలు వచ్చిన కాంతికి సమానంగా వివరించాడు హైమర్. అంధుడైన ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని చూసినట్టు మహాభారతం చెప్తోంది. అంటే ఒక అణుబాంబు లాంటి కాంతిని వెదజల్లే విశ్వరూపాన్ని అంధులు కూడా చూడగలరని రుజువైనట్టే. విశ్వరూపం అంటే భౌతిక స్థితి పెరగడం లేదా తగ్గడం. ఈ విశ్వరూపం గురించి వరల్డ్ ఫేమస్ సైన్స్ ఫిక్షన్ రచయిత అసిమోవ్ కూడా వివరించాడు. ఈ విశ్వరూపాన్ని మాక్రోవైజేషన్, మైక్రోవైజేషన్గా అసిమోవ్ వివరించారు. మాక్రోవైజేషన్ అంటే స్థూల శరీరం, అంటే పెద్దదిగా మారేటువంటి శరీరం. మైక్రో అంటే చిన్న శరీరం, చిన్నదిగా మారేటువంటి శరీరం. యోగ సాధన ద్వారా శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం, సూక్ష్మంగా మార్చుకోవడం సాధ్యమేనని అసిమోవ్ అన్నారు. విశ్వంలో కొన్ని అణువులకు ఈ శక్తి ఉంటుందని ఆయన పుస్తకాల్లో రాశారు. విశ్వమే విష్ణువు కనుక ఈ సృష్టిలో ఉన్న అణువులన్నీ ఆయనే. కనుక శ్రీకృష్ణుడు తనకు నచ్చిన రూపంలో కనిపించగలడు. విశ్వరూప విద్య వస్తే అంతా నీలోనే ఉన్నట్టు సామాన్యులకు అనిపిస్తుంది. దైవం అంటే అదే కదా. అంటే శ్రీకృష్ణుడు దేవుడు అని సైంటిఫిక్గా కూడా రుజువైనట్టే. ఇంకా ఇలాంటివి ఎన్నో మహాభారతంలో కనిపిస్తాయి. ఎందరో విదేశీయులు మహాభారతంపై రీసెర్చ్ చేశారు. వారు చెప్పిన దాన్ని బట్టి మహాభారతం సమయంలో ఇప్పటి ఊహలకు కూడా అందనంత సైన్స్ ఉంది. ఆ టెక్నాలజీ ద్వాపరయుగం దాటి కలియుగంలోకి రాలేదు.
యుగ సంధిలో ఆ టెక్నాలజీ పూర్తిగా మట్టిలో కలిసిపోయింది. కలియుగంలో మళ్ళీ సైన్స్ ఓనమాలు దగ్గర నుంచే ప్రారంభమైంది. ప్రతి యుగానికి మధ్య సంధికాలం ఉంటుంది. ఆ సంధికాలమే ప్రళయం. ప్రళయ సమయంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి మళ్ళీ కొత్తగా కాలం చిగురిస్తుంది. కానీ కాలమే చరిత్రకు ఎన్నో హింట్స్ ఇస్తూ ఉంటుంది. మనకన్నా వేల ఏళ్ల ముందు ఉన్న మన మహర్షులు, పెద్దలు ఎన్నో గొప్ప విషయాలు కనిపెట్టారని చెప్పేందుకు మహాభారతాన్ని మించిన సాక్ష్యం అవసరం లేదు.